నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెన్షన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. తొలిసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. వేగంగా జరుగుతున్న పైప్ లైన్ మరమ్మతు పనులు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఐదు రోజుల్లో కొల్లిపర దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు. 2 అరెస్ట్. 23 లక్షల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. 44వ డివిజన్లోని నాయుడుపేటలో ఎమ్మెల్యే గల్లా మాధవి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 60,000 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. స్మార్ట్ కార్డుల వలన లబ్దిదారులు రేషన్ తెచ్చుకునే అంశంలో సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఎవరైనా ఆర్థిక స్వావలంబన కలిగిన వారు స్వచ్ఛందంగా పింఛన్లు మానుకుంటే మరికొందరు అర్హులకు ఇచ్చే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బుజ్జి, కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నామో, సంక్షేమాన్ని కూడా ఎక్కడా వీడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా ఒక ట్రాన్స్పరెన్సీతో ముందుకు వెళ్తూ ఉన్నాము. దాదాపు మన పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే 90,000 లబ్ధిదారులు మనకి కనిపిస్తూ ఉన్నారు. సో ఎక్కడా కూడా ఈ యొక్క నిష్పక్షపాత ధోరణితో ఈ పెన్షన్ పంపిణీ కానివ్వండి, రైస్ కార్డు పంపిణీ కానివ్వండి చేస్తూ ఉన్నాము. చాలా సంతోషం. అయితే అనర్హులు, ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉన్నాను, అనర్హులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వాళ్లే విత్డ్రా అవుతే చాలా బాగుంటుంది. దయచేసి ఎవరైనా మాకు అవసరం లేదు, మా స్థితిగతులు బాగున్నాయి, మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారు అనే ఆలోచన కనుక ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే మాకు ఈ పెన్షన్ అవసరం లేదు అని చెప్తే వాళ్ళు నిజంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. సంజీవయ్య నగర్ లో మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, అధికారులు, కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వాటర్ పైప్ లైన్లు పెద్దవి వేయడం ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్ఎల్ఆర్ పాయింట్లకు ఎక్కువగా నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు త్రాగునీటి సమస్యను ఎదుర్కోకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. పెద్ద ఎత్తున నగరంలో నీటి కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి విధంగా ఏదైతే నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ నుంచి తక్కలపాటి నుంచి వచ్చేటువంటి వాటర్ డైరెక్ట్గా నెహ్రూ నగర్కి వస్తాయి. నెహ్రూ నగర్ నుంచి వచ్చినటువంటి వాటర్ని హెచ్ఎల్ఆర్కి డైవర్ట్ చేస్తూ ఆ ప్రాంతంలో అటు పక్కన ఉన్నటువంటి విద్యానగర్ కానీ, ఏటీ అగ్రహారం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికి ప్రతిరోజు కూడా అవసరమైనంత వరకు మంచినీళ్ళు అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. తప్పకుండా ఇది ఒక మంచి రోజు. నగరంలో నీటి కష్టాలను పూర్తిగా నిర్మూలించడానికి ఒక సువర్ణ అవకాశం. దొంగతనం జరిగిన 5 రోజుల్లోనే దొంగలను అరెస్టు చేసి 23 లక్షల సొత్తుని కొల్లిపర పోలీసులు రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. ఆగస్టు 26వ తేదీన అత్తోట గ్రామంలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న 160 గ్రాముల బంగారం దోచుకెళ్లారని చెప్పారు. ఈ కేసుని ప్రెస్టేజ్ గా తీసుకుని పోలీస్ టీంను ఏర్పాటు చేసి టెక్నాలజీ ఉపయోగించి పిడుగురాలకు చెందిన 2 ముద్దాయిల్ని అరెస్టు చేశామని వెల్లడించారు. వారి వద్ద నుండి 160 గ్రాముల బంగారం, 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసుని ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎవరైనా ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరూ కూడా పిడుగురాల టౌన్ చెందిన వాళ్ళు. దాదాపు ఒక 3 సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారం. దీంట్లో వీళ్ళపైన ఆల్రెడీ దాదాపు 20 కేసులు వీళ్ళపైన రిజిస్టర్ అయి ఉంది. వీళ్ళు మెయిన్ ఈ మేకలు, పశువులుని దొంగతనం చేయడము, సమ్టైమ్స్ ఈ హెచ్బీ బై నైట్, హౌస్ బ్రేకింగ్ బై నైట్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక దాదాపు 20 కేసులు పక్కన వీళ్ళ పేరులో ఉంది.
కానీ ఇప్పుడు పిడుగురాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ఉండడం అనేది మనకి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. సో వీళ్ళు బైక్లో వస్తారు. మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయడం చెప్పి రెక్కీ చేయడానికి కోసం వచ్చేవాడు. పార్టీ అంతర్గత సమావేశాలకు బహిరంగ సభలకు తేడా తెలియని దుస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విశాఖలో జరిగిన సమావేశాలు పూర్తిగా తమ పార్టీ అంతర్గత సమావేశాలని చెప్పారు. తమ పార్టీ విషయాలు తాము చేసుకుంటామని, వైసీపీ సలహాలు అవసరం లేదని తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఎవరి వల్ల న్యాయం జరిగిందో ప్రజలకు తెలుసని గాదే అన్నారు. వైఎస్ఆర్ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారే మీ పదవి తీసుకుని మూరుకున కూర్చోడు, మీ మీద కలిసి ఉండాలన్నంత మాత్రం వాళ్ళ క్రిటిసైజ్ చేస్తున్నారు, నువ్వు ఎప్పుడు ఇట్టాగా ఉంటావని. మాకు ప్రజల హితం ముఖ్యం, మా యొక్క ఎదుగుదల కాదు, మా యొక్క స్వార్థం కాదు, మాకు ప్రజల హితం కోసం కలిసి ఉంటామని చెప్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి ఉండాలని చెప్తున్నాడు. ఈ అంబటి రాంబాబు లాగానో ఈ పేరు నన్ను చెప్పినట్టుగానో వచ్చి ఎప్పుడు ఇట్టగా ఉంటావా? నీకు అవసరం రా బాబు సంపాదించుకోవడానికి పదవి, నీకు అవసరం కేసు నుంచి బయటపడటానికి. కానీ మాకు ప్రజలు ముఖ్యం, మాకు రాష్ట్రం ముఖ్యం, ప్రాంతం ముఖ్యం. మా ప్రాంతం బాగుండాలని కోరుకునే వాళ్ళం, మా ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళం, మా రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాము, తద్వారా దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ జనసేన పార్టీ. నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే, నీ కూతురికి అన్యాయం జరిగిందనుకుంటే త్యజించి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాలను గవర్నమెంట్కి దానం అంది, 5 సెంట్లు తీసుకున్న గవర్నమెంట్కి ఇవ్వు, వెనక్కి నీ మొగుడు ఉద్యోగాన్ని మళ్ళీ వెనక్కి ఉండే, అప్పుడు మాట్లాడు రోడ్డు మీదకి వచ్చిన. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సత్తెనపల్లి పట్టణం 20వ వార్డు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారని అన్నారు. 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారని కొనియాడారు. తెలుగు నేల గర్వించే నాయకుడు, తెలుగు రాష్ట్రాల ప్రగతి కారకుడు, దేశం స్మరించే దార్శనికుడు, యువతకు భవిష్యత్తు చూపిన మార్గదర్శి, పేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు నారా చంద్రబాబు నాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి బాబు గారి ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది సార్. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? చేయరండి. మరి మహిళలు ఉచిత బస్సు ఎక్కుతున్నారా? ఎక్కుతున్నారండి. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. బాగుందా ప్రభుత్వం? ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేశారని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు వెల్లడించారు. హౌసింగ్ బోర్డులోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 32% రిజర్వేషన్లు కల్పించి బీసీలను హక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు చంద్రగిరి బాబు, చెంబేటి మణికుమారి, బాబు, వేముల నారాయణ, చంద్రగిరి కొండలు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొండలో గుట్టలో కలిగినటువంటి ఆ ప్రదేశాలని ఆయన దూరదృష్టితో ఆలోచించి అక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంగా ఈరోజు హైటెక్ సిటీ, ఎంతోమంది వేల మంది విద్యార్థులు, ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే. అలా రాష్ట్రాన్ని నిరంతరం సంక్షేమ బాటలు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు మొట్టమొదటగా డ్వాక్రాలు ఏర్పాటు చేశారు. అలాగే సీఎంగా అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని నారా చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశారని జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తొలిసారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఏపీటీఎస్ చైర్మన్ మన్నావ్ మోహన్ కృష్ణ, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టారు, ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశానికి సంబంధించిన అనేక అంశాల్లో చంద్రబాబు దార్శనికతతో సలహాలు అందించారని గుర్తు చేశారు. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అవుతూనే ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ పరిపాలనలో భాగస్వామ్యం చేయటం జరిగింది.
అంతేకాదు ఎక్కడెక్కడో స్థిరపడిన గ్రామస్తులందరికీ జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కల్పించారు. సృష్టికర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అనేక కార్యక్రమాలు చేసి మరి డ్వాక్రా గ్రూపులు అనేది మొట్టమొదటిగా తీసుకురావడం జరిగింది. అనేక అంశాలు తీసుకొచ్చేసి ప్రజలకి ఇవాళ నదుల అనుసంధానం అనే కార్యక్రమం చేయటం, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏరియాకు కూడా వాటర్ రావడం అనేది జరగడం జరిగింది. ఇవాళ సుసంపన్నంగా అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ రోజునటువంటి అనేక అంశాలు, అనేక విజనరీ ఆయన యొక్క మరి రాజకీయ అనుభవం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియపరచడం జరుగుతుంది. పరిపాలనలో కొత్త వరుడిని తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన అనేది తీసుకొచ్చి ప్రజలు మన వద్ద రావడం కాదు, మనమే ప్రజల వద్ద తీసుకెళ్ళాలి అని చెప్పేసి మొదలుపెట్టి ఒక మొత్తం అడ్మినిస్ట్రేషన్ వైజ్ అంతా కూడా ఒక రెవల్యూషనైజ్ చేసి అంతా కొత్త విధానాలతోటి, ఆధునిక విధానాలతోటి పరిపాలన సౌలభ్యం ఉండాలి, అలానే త్వరగా నిర్ణయాలు జరగాలి, అలానే సామాన్యుడికి కూడా చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఎన్నెన్నో కొత్త కొత్త విప్లవాత్మక సంస్కరణలో మార్పులు తీసుకొచ్చి ఆయన నెహ్రూ నగర్ లో యూనిక్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 22వ గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్థానిక భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 6వ తేదీన లంబోదరుడి నిమజ్జనాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా ఈరోజు 1వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మహిళలకి ముగ్గుల పోటీలు, అలాగే చిన్నపిల్లలకి ఆటల పోటీలు చేపడుతున్నాము. అదేవిధంగా శనివారం 6వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు భారీ నుంచి అతి భారీ నిమజ్జన కార్యక్రమం ఉండిద్ది. స్వామివారి రంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరతారు. కావున 51 మంది భక్తులు విచ్చేసి శనివారం మధ్యాహ్నం జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాము. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతులు ఇచ్చినా వాటిని బుట్టదాఖలు చేస్తుంటారని విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు వెలుగు శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుప్రక్కల ప్రాంతాల గ్రామాల్లోని పొలాలు వరదలతో మునిగిపోతూ ఉంటే జొన్నలగడ్డ గ్రామంలో నీరు లేక 500 ఎకరాల వరి పంట ఎండిపోయిందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమట్టి అజయ్ కుమార్ వెల్లడించారు. లాబ్ నుంచి వస్తున్న కాలువలో పూడిక తూటి కాడలను తొలగించకపోవడం వలన జొన్నలగడ్డ పొలాలకు నీరు అందడం లేదని కలెక్టర్ పట్టించుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. ఆ చట్ట ప్రకారం 3 నెలలకు ఒకసారి అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులకి ఇద్దరికి భార్గవ్ తేజ గారికి కలెక్టర్ గారికి ఇద్దరికి చెప్పి ఉన్నామండి. అవి ఎన్నిసార్లు చెప్పనియండి, అవి అత్తే ఆ లెటర్లు తీసుకుంటున్నారు, చెత్తకుప్పలలో పడేస్తున్నారు. మా సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని చెప్పాము. నెలకి 4 సార్లు నార్మల్ పర్సన్స్ ఉంటే వికలాంగులకి నెలకు ఒకసారి ఏర్పాటు చేయలేరా? మీరు పెట్రోల్ ఎలివెంట్స్ 3 సంవత్సరాలైంది బడ్జెట్ వచ్చి, మీరు వికలాంగులు ఏడీ గారు ఉన్నారు, ఆమె కూడా జిల్లా అధికారి, ఆమె దగ్గరికి ఒక నోటీసు పంపించలేరా? వికలాంగుల పనులు ఏమైనాయి అని చెప్పి మీరు అడగలేరు. గుంటూరు రోడ్లో జొన్నలగడ్డ గ్రామంలో 500 ఎకరం నీరు లేక ఎండిపోతున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి, విచిత్రమైన సంఘటన అన్నమాట. అంటే లాము నుంచి ఒక కాలువ పారత జొన్నలగడ్డ వరకు వెళ్ళిపోద్ది. దాదాపు 4 కిలోమీటర్లు లాంగ్ డ్రాప్ నుంచి పారుతున్న కాలువ 4 కిలోమీటర్ల పొడవును కూడా మొత్తం తూటికాడ, జమ్ము, రెల్లు మొత్తం పేరకపోయి 500 ఎకరం వరి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి నీటి సంఘాల అధ్యక్షులు పదే వినతి పత్రాలు ఇచ్చారు, ఎమ్మెల్యేని కలిచారు. ఇంతవరకు దానికి సంబంధించిన పూడికి తీల దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు పెట్టారు. కౌలు అదనంగా 25,000 రూపాయలు ఖర్చు అయింది. దాదాపు 40,000 ఖర్చు అయితే ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోలేదంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. పొత్తూరి వారి తోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజీలా భూమి పూజ చేశారు. 70 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లను నిర్మించనున్నట్లు నసీర్, సజ్జీలా తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ప్రజలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అజ్మీర్ హోటల్ అలాగే
పొత్తూరువాడితోట అన్ని లైన్లు కూడా సీసీ రోడ్లతో పాటు డ్రైన్స్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఎంతవరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు ఉందో అంతవరకు డ్రైన్ టు డ్రైన్ రోడ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. గతంలో అనేక రకాలుగా రోడ్లు చిన్న చిన్న రోడ్లు కూడా ఇవ్వకుండా 2004-9 మధ్యలో వేసిన రోడ్లు తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక తట్టమట్టి కూడా వేసినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే స్థానిక కూటమి నాయకులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరియు ఈ యొక్క 5 రోడ్లు శంకుస్థాపన, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, సమస్య లేకుండా ఉండాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంగా పరుగులు తీస్తున్నాము. ఎందుకంటే మేము నమ్మిన అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి గెలిపించడానికి ఇంత కృషి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఏ సమస్య రాకుండా చూస్తున్నారు. స్నేహ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు నాయుడుపేటలో జరుగుతున్నాయి. గత 24 సంవత్సరాలుగా అమరావతి రోడ్లోని నాయుడుపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం, శనివారం స్వామివారి నిమజ్జనం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్నేహ యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయండి. అలాగే మనం 3వ తారీఖు బుధవారం 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. అలాగే 6వ తారీఖు శనివారం నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నామండి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన ధ్వని కాలుష్య నివారణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు చట్టం రూపొందించి అమలు చేయాలని, మతాలకు అతీతంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో మైకులు 55 డెసిబెల్స్ కి మించకుండా వినియోగించాలని, డీజే సౌండ్లను కూడా అతి తక్కువ స్థాయిలో వినియోగించాలని, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి పచ్చదనాన్ని పెంపొందించాలని, వ్యక్తిగత వాహనాలను తగ్గిస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పెంచాలని జనచైతన్య వేదిక నిర్వహించిన చర్చాగోష్ఠిలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి నందకిషోర్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సేవాకుమార్, రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధాన్ల హరి, హిందూ కాలేజ్ అధ్యాపకులు డాక్టర్ దుర్గా ప్రసాద్, ఏపీ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఏవి పటేల్ తదితరులు పాల్గొన్నారు. మీరు వినాల్సిన సౌండ్ సేఫ్గా ఉండాలి, మీ చెవికి సేఫ్గా ఉండాలి, మీ మెంటల్ హెల్త్, మీ ఫిజికల్ హెల్త్కి సేఫ్గా ఉండాలి. ఎందుకంటే మేము డాక్టర్ల కింద, ఈఎన్టీ డాక్టర్ల కింద కాకుండా మామూలు ఫిజిషియన్స్ కింద కూడా మేము కనుక్కున్న విషయం ఏంటంటే ఈ నాయిస్ లెవెల్స్ ఎక్కువగా పెరిగితే ఏమవుతుంది, ఉత్తి చెవి మీదే కాదండి, చెవి మీద ఉన్న ఎఫెక్ట్లు తక్కువే. చెవి మీద కంటిన్యూస్గా ఉంటే చెవి వినికిడి తగ్గిపోద్ది, నరాలు దెబ్బతింటాయి. దీన్ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. దీనికి ట్రీట్మెంట్ లేదు. దీనికి మీరు ఎవరెక్కడ వచ్చినా కూడా మేము ఇచ్చేది మీకు హియరింగ్ ఎయిడే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొని అర్హులకు పెన్షన్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సామాజిక పెన్షన్లను సీఎం చంద్రబాబు అందిస్తున్నారని నసీర్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ ఇస్తే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటుంటే తప్పేంటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అత్యధిక మొత్తాన్ని ఈరోజు పెన్షన్ రూపంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రతి నెల 3,000 కోట్లతో, అలాగే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లికి కూడా ఏదైతే పెన్షన్లు అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాల అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని టీడీపీ జిల్లా కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు అన్నారు.
తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెహ్రూ నగర్లోని వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. గత 30 సంవత్సరాల క్రితం అంటే 1/9/1995 సంవత్సరం ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజున మరి ఈరోజు 30 సంవత్సరాలు అయింది. 4 సార్లు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మనం చిరకాలం గుర్తుండేట్టుగా మన చిరస్థాయిగా వారి యొక్క మన ఆంధ్ర రాష్ట్రానికి వారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వారు చేసిన సేవలు మరుపురానివి. మరి సైబరాబాద్ కానీ మరి హైటెక్ సిటీ కానీ ఆ రోజున ఆయన ప్రారంభించడం జరిగింది. అందుకని ఆయన 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున నెహ్రూ నగర్ 6లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి 11వ చంద్రబాబు దార్శనికత వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. తొలిసారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఐటీ నుండి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి యువతలో నైపుణ్యం పెంచి వారికి ఉపాధి అవకాశాలను పెంచడంలో చంద్రబాబుకి సాటెవరూ రాలేరన్నారు. అనేక రకాలుగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక పక్కన డ్వాక్రా రుణాలతో పాటు నిన్న స్త్రీ శక్తితో పాటు తల్లికి వందనం పేరుతో వేలాది మంది పిల్లలకి చదివించేటువంటి కార్యక్రమాలు కానీ, అంతేకాకుండా జన్మభూమి కార్యక్రమం ద్వారా లక్షలాది మంది భారతదేశం వైపు చూసేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన ఆలోచించేటువంటి విధానం మనందరం కూడా ఒక్కసారి గుర్తెరగాలి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమను నమ్మించి వడ్డీలకు డబ్బులు తీసుకుని వాసిరెడ్డి ప్రసన్న రాధిక మోసం చేసిందని నెహ్రూ నగర్ కు చెందిన గిరిజ ఫిర్యాదు చేశారు. సుమారు 40 మంది వద్ద 2 కోట్ల మేర అప్పులు చేసి అదేమంటే హ్యూమన్ రైట్స్ లో పనిచేస్తున్నారని బెదిరిస్తుందని పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్తి కోసం చెల్లెలు కొడుకు బెజ్జం సౌహార్ద్ తనను కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేశాడని తాడికొండకు చెందిన హైకోర్టు అడ్వకేట్ మోహన్ రావు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా ముద్దాయికి బెయిల్ ఇప్పించారని దానిని రద్దు చేసి కిడ్నాప్ కు ప్రయత్నించిన వారందరినీ అరెస్ట్ చేయాలని కోరారు. నగరంపాలెం స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకుని తనను మానసికంగా శారీరకంగా వేధిస్తుందని భర్త నాయుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈవిడ పేరు వాసిరెడ్డి ప్రసన్న రాధిక అండి. నా పేరు గిరిజ అండి. ఈవిడ నాకు 7 ఇయర్స్ నుంచి తెలుసు అండి. ఫస్ట్ ఫ్యామిలీలో ఒక అక్క చెల్లి అంటూ వస్తుందండి. పెళ్లికి వెళ్ళాలని నగలు తీసుకుంటుందండి, అవి అమ్మేసుకుంటుందండి. ఇంట్లో ఉన్నాయి అంటదండి. మనం గట్టిగా అడిగామనుకోండి, నేను 4 రోజుల్లో తెచ్చిస్తానమ్మా, వేరే అవసరం ఉండి తాకట్టు పెట్టానమ్మా, తెచ్చిస్తానంటదండి. తర్వాత 10 రోజుల తర్వాత గట్టిగా మనం గొడవ చేస్తామండి, చెక్కో నోటో ఇచ్చిద్దండి. అయితే నా ఫ్యామిలీ నెంబర్లో ఉన్న నా తమ్ముడికి ఫోన్ చేసి, మీ అక్క జాగ్రత్త, ఎస్టీ కేసులు పెడతాను, కాల్మనీ కేసులు పెడతాను, ఆవిడ నా గురించి బ్యాడ్గా చెప్తుంది అని నేను డిఎస్పీ గారిని కలిసామని, డిఎస్పీ గారితో మాట్లాడామని, తెల్లారి పొద్దున్నే వాళ్ళకి ఫోన్లు చేసి మీ అక్కని జాగ్రత్తగా ఉండమనండి, లేదని మీ వాళ్ళ అల్లుడికి ఫోన్ చేశాను, దాని కూతురు కాపురం తీసింది నేనేను అని నా ఫ్యామిలీ గురించి అసభ్యంగా మాట్లాడి నన్ను నా ఫ్యామిలీని రోడ్డు పాలు చేస్తుందండి ఆవిడ. బెజ్జం సౌహార్ద్ అనే అతను మా చెల్లి కొడుకే. మా చెల్లెలు వాళ్ళిద్దరు కలిసి నా కొడుకు చనిపోతే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్లో చేసి చనిపోతే డబ్బులు ఉన్నాయి, నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు డబ్బులు వస్తున్నాయి, ఎవరు లేరని చెప్పి ఈ డబ్బు అంతా నువ్వు ఏదో ఆ సంస్థలకు అన్నిటికి ఇస్తూ ఉంటాయండి చందాలు, ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకున్నాను, మాకు ఎందుకు ఇవని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయని నన్ను చేయడానికి నా ఇంటి మీదకి వచ్చారండి 14/7 తారీఖున. ఇది నేను ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాను 4వ తారీఖు పోయిన నెల. ఇది ఆ రోజు కిడ్నాప్ అరిస్తే కేకలేస్తే పారిపోయారండి. కిడ్నాప్ ప్లాన్ చేశారు. ఇది నా ఇంట్లోకి ఎదుగోండి. ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారు? ఎస్పీ గారికి రిమైండ్, నేను పోయిన నెల 4వ తారీఖు వచ్చాను, ఇట్లా నాకు అన్యాయం జరిగింది, వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు సిఐ గారు, కొల్యూడ్ అయ్యాడు అని చెప్తే సరే వాటి సంగతి నిర్ధారితం సిఐకి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన 2 రోజులు అరెస్ట్ చేపిస్తాను ఎస్పీ గారు. ఆయన చెప్పినా కూడా 15 రోజులకు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కూడా నాకు తెలియకుండా చూపెట్టి అతను బెయిల్ ఇప్పించి ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నాడు. వీడు ఇప్పుడు మళ్ళీ అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నా అంటున్నా. మీరు మొన్న బాపట్ల నా మీద ఎస్సీ కేసు పెడతాకి వెళ్ళింది స్టేషన్కి.
అల్లు సంబంధం లేని విషయాలు మామూలుగా నార్మల్గా మాట్లాడుకున్న వీడియోలు అదే ఫోన్ చేసి మా తమ్ముడికి పలానోళ్ళు పలానోళ్ళు ఇలా తిరుగుతున్నా అంటే సీను అరే వాళ్ళ గురించి మాట్లాడి వెళ్ళింది. సరే వాళ్ళ కాపురాలు పోతాయని నేను వెళ్ళా. ఆడికెళ్తే కాలరా పట్టుకుంది. కాలరా పట్టుకునే వారికి కాలరా పట్టుకుని 2 గుద్దులు గుద్దింది. గుద్దంగా ఒక దెబ్బ వేసినాను. ఇంకా డైరెక్టర్గా మా తమ్ముడిని మా అమ్మని పట్టుకొని వాళ్ళకి విషయం తెలియదు తీసుకొని బాపట్ల స్టేషన్కి వెళ్ళింది, రూరల్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఎస్సీ కేసు తీసుకురాని అక్కడ చాలా హరాస్మెంట్ చేసిందంట. తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో సిపిఎం నేతల బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది. భయాందోళనలో ఉన్న గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించాల్సిందిగా కోరింది. తురకపాలెం గ్రామంలో అసాధారణ స్థాయిలో జరుగుతున్న మరణాల వల్ల భయాందోళనలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అధికార యంత్రాంగం విశ్వాసాన్ని కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. గ్రామాన్ని సందర్శించిన అనంతరం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాదిన్నర నుంచి ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నేతాజీ డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కాలంలో సుమారు 100 మందికి పైగా ఆ గ్రామంలో చనిపోతే ఈ 3 నెలల కాలంలోనే సుమారుగా 30 మంది చనిపోయారని చెప్పేసి అనేటువంటిది ఇక్కడ సమాచారం. ఈరోజు ఉదయం మేము సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వంగా అక్కడికి వెళ్ళి మృతి చెందిన వాళ్ళ కుటుంబాలను వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళలో అత్యధిక మంది 45-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రోజువారీ పనులకు వెళుతూ ఆకస్మికంగా జ్వరం ఇతరత్ర అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో చేరి 3-4 రోజుల్లోనే చనిపోయారని చెప్పేసి అనేటువంటిది ఎక్కువ మంది అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం వృద్ధులు, వికలాంగులు, వైధవ్యం పొందిన వారు మరియు పేద వర్గాలకు ఆశీర్వాదంగా మారిందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు లబ్ధిదారులకు నేరుగా ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుందని తెలిపారు. వృద్ధాప్యంలో ఆదాయ వనరు లేని వారికి ఈ పథకం ఆర్థిక భరోసా కలిగిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఇది జీవన భద్రతను కలిగిస్తుందన్నారు. పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గి గౌరవప్రదమైన జీవనానికి ఈ పథకం తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్తూరు మండలం ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నెహ్రూ నగర్, సంజీవయ్య నగర్ దగ్గర జరుగుతున్న పైప్లైన్ ఇంటర్ కే కనెక్షన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రధాన పైప్లైన్ ఇంటర్ కనెక్షన్ పనులను ప్రారంభించామని, ఇంటర్ కనెక్షన్ పూర్తయితే నగరంలో త్రాగునీటి సరఫరాలో మెరుగైన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. పైప్లైన్ ఇంటర్ కనెక్షన్ పనుల వేగవంతం కోసం ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు షిఫ్ట్ల వారీగా విధులు కేటాయించామని, అందుకు తగిన విధంగా పనులను ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను నిర్దేశిత గడువుకు ముందే పూర్తి చేసి త్రాగునీటి సరఫరా యథావిధిగా ఇచ్చేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 11 kV పట్టాభిపురం ఫీడర్లో చెట్ల కొమ్మలు తొలగించడం మరియు లైన్ మెయింటెనెన్స్ ఉన్నందున రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు కుందుల రోడ్, పట్టాభిపురం తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని డిఈఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ చాంబల్లో డైలివర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డైలివర్ కమిషన్ ద్వారా ప్రజల నుండి అందిన 32 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడారు. ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేసుకోవాలన్నారు. డైలివర్ కమిషన్ కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అలాగే పీజీఆర్ఎస్ కు 24 అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెన్షన్, స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు, అభివృద్ధి సంక్షేమం 2 కళ్లలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి.
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. వేగంగా జరుగుతున్న పైప్ లైన్ మరమ్మతు పనులు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఐదు రోజుల్లో కొల్లిపర దొంగని ఛేదించిన పోలీసులు. 2 అరెస్ట్, 23 లక్షల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.